ఏంటి విరాట్ సార్ ఇది? ఒక లెక్చరర్ అయ్యుండి ఈ బురద మొహాల కోసం పబ్లిక్ టాయిలెట్స్ వాడుతున్నారా? పాపం ఆడపిల్లలు ఇంతమందిలో స్నానం చేస్తుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో నీకు తెలీదా? ఓ అసలు అది ఆడపిల్ల అయితేనేగా సిగ్గుసరం ఏంటి అని తెలిసేది. అదొక పంది పిల్ల. చూసారా వీళ్ళ మీద మీరు జాలిపడేది? నీకు సౌకర్యంగానే ఉంటుంది, స్నానం చేయి. చీ రాబర్రే. చిచ్చి, బర్రెలు మనుషులు ఒకే చోట కలిసి స్నానం చేయకూడదు. ఏహే ఏం పర్లేదు లేదా. ఏ చిచ్చి, నీకోసం ఇప్పుడు ఇంకో తానాలు గది కట్టించడానికి మాటారు మేత్రి ఏం కాదు లేదా. చిచ్చి, రా మీతో చచ్చినా చేయను. త్వరగా కానివ్వండి. ఇటీ కొండమ్మా. ఏ సందు దొరికితే చాలు రాసుకుని పూసుకుని తిరుగుతున్నావేంటే? మీ చొక్కా కంటిన బురద కడుగుతున్నాను, తప్ప? ఆహా, కానే కాదు, నువ్వు నాకు సేవలు చేస్తున్నావు కదా. నాని కాలేజీలో అటెండర్గా కూడా పనిచేస్తున్నాను. మాస్టర్ బట్టలు పాడైపోతే ఉతికి మరీ ఇయ్యొచ్చు, తప్ప? ఆ, కానే కాదు, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు అంతే. ఉసే నువ్వు ఉతకడం తోమడం ఆపకపోయావంటే గొంతు పిసికి చంపేస్తా. చూడండి విరాట్ బాబు. ఏయ్ నందిక, దగ్గరికి రాకు, డిస్టెన్స్ మెయింటైన్ చేయి. పాపం భూమి కష్టపడి ఇప్పుడే తుడిచింది, అంతలోనే నీ బురదంతా మాకు అంటిస్తావా? వెళ్ళి స్నానం చేయి. అంతా పోయినట్టేనా? ఇంకా కొంచెం ఉంది. ఎక్కడా? ఇక్కడ. ఈడ మీ మనసుంటాది కదా, తట్టి చూడొచ్చా? అటెండర్వి కదా, తప్పులేదు. ప్రపంచమైన నాకు ప్రతి వసంతమైన నా కథకు సుఖాంతమైన నువ్వేనా. పోయింది. అప్పుడే పోయిందా? ఇంకాస్త బురద పూసి కడగవే. ఏంటి విరాట్ సార్ ఇది? మిమ్మల్ని అరెస్ట్ చేయించి మీ మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి మిమ్మల్ని జైలుకు పంపాలని దొంగ సాక్ష్యాలు పుట్టించిన దీన్ని మీరు క్షమిస్తున్నారా? ఎంత దూరంలో పెడితే అంత మంచిదని మర్చిపోయారా? అబ్బే, నేనెందుకు మర్చిపోతాను? మర్చిపోను. అది అటెండర్, మీరు లెక్చరర్. అర్థమైందా? రండి రండి. భూమి, ఎక్కడ నువ్వు ఎగరేసుకుపోతావో అని ఎట్టా లాకపోతున్నదో చూడు. నందిక ప్రెజెంట్ సార్. అనన్య ప్రెజెంట్ సార్. రింకీ ప్రెజెంట్ సార్. డింకీ. దానికి రోగం అంటే సార్. ఏంటి? తనకి ఫీవర్ సార్. భూమి. భూలక్ష్మి. ఏది భూమి? నెక్స్ట్ పిలవండి సార్. భూమి కాలేజ్కి వచ్చింది కదా, క్లాస్కి ఎందుకు రాలేదు? చూసావా, దాని మీద ఎంత కోపం తెప్పించినా విరాట్ సార్ మారేలా లేరేంటి? కొండమ్మా,
భూమి ఏమైంది? దానికి రోగం సార్. ఎవరికే రోగం? నీకు రోగం, మీ అమ్మకు రోగం, ఈ మంకీకి రోగం, ఆ డాంకీకి రోగం. ఏయ్ ఏమన్నావే? స్టాప్ ఇట్. రోగం ఏంటి రోగం? ఓకే, బుక్స్ తీయండి. ఇంకా చాలా మంది ఉన్నారు సార్. అటెండెన్స్ తీసుకోరా? ఎందుకు? మిగతా అందరూ వచ్చి వచ్చారుగా, భూమి తప్ప. ఇవాళ నేను క్వశ్చన్స్ రాస్తాను, వాటికి ఆన్సర్స్ మీరు రాయండి. ఏంటి విన్నారా? ఓకే సార్. తప్పులు రాశారంటే చీరేస్తాను. మీరెందుకు సార్ అంత ఇరిటేట్ అవుతున్నారు? క్వశ్చన్స్ వేయొద్దు, ఆన్సర్స్ రాయండి. కూర్చో. ఎక్స్క్యూజ్ మీ సార్. రా. ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? చెప్పేళ్ళాలని తెలీదా? అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఉండాలని తెలీదా? కాలేజ్కి వచ్చిన దానివి సడన్గా మాయమైపోతే ఏమనుకోవాలి? ఏమైపోయావు అనుకోవాలి? చైర్మన్ గారు సర్క్యులర్ పంపించారట సార్. ప్రిన్సిపల్ గారు రమ్మంటే వెళ్ళాను. సర్లేరా, ఈసారి చెప్పేళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావో, ఎంతసేపట్లో వస్తావో ముందే నాకు చెప్పెళ్ళాలి. అర్థమైందా? కొంచెం అయినాది సార్. ఇంకా అక్కడే నిలబడ్డావేంటి? హారతిచ్చి దిష్టి తీసి పిలవాలా? ఎందుకు సార్? నానేమైనా మీ ఇంటి కోడలిగా అడిగెడుతున్నానా? వీళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు? కోడలన్న మాట ఎందుకు వచ్చింది? ఏంటిది? సర్క్యులర్. ఎటివ్వు, తెచ్చి ఇవ్వవేంటి? బురద కడిగించుకున్నంతసేపు ప్రేమగా కడిగించుకొని ఆ తర్వాత బురదని తీసి పారేసినట్టు తీసి పారేస్తున్నారు. అప్పుడు నువ్వు అటెండర్వి, నేను లెక్చరర్ని. నో పర్సనల్ రిలేషన్స్, దట్స్ ఆల్. చదివి సంతకం పెట్టండి. సంతకం పెడితే చాలదు, అందులో ఏమున్నాదో అందరికీ చదివి చెప్పమన్నారు. మాకు తెలుసులే. 29వ తేదీ నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అంతా బాగా చదివి ఏడవండి. ఇందులో ఫెయిల్ అయి చచ్చిన వాళ్ళకి చచ్చిన ఫైనల్ ఎగ్జామ్స్లో కూర్చొనివ్వరంట. ఇందులో ఫెయిల్ అయితే ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి ఉండదు. ఎంత గుడ్ న్యూస్! ఎవరికి గుడ్ న్యూస్? నాకే. ఎలాగైనా భూమి ప్రీ ఫైనల్స్లో ఫెయిల్ అయ్యేలా చేయాలి. సూపర్. ఏ సబ్జెక్ట్లో వీక్ ఉంటే ఆ లెక్చరర్ వీక్ ఉన్న స్టూడెంట్స్కి ట్యూషన్స్ చెప్పి అఘోరించాలంట. ఆ తర్వాత వచ్చే నెల 5వ తేదీన కబడ్డీ కాంపిటీషన్స్ కూడా పెట్టబోతున్నారంట. అందులో గెలిచిన జట్టుకి ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదంట. విని చచ్చారా? సత్యం మాస్టారు. తీసుకెళ్ళి తగలెట్టు. ఇయ్యాల అమావాస కాదు. పున్నమా కాదు. ఎందుకు? కొందరికి అమాసకి పుణ్యానికి ఎర్రి ఎక్కువైపోద్దంట. ఎవరు నువ్వు అనేది? ఎర్రి ఎక్కువైన వాళ్ళ గురించిలేండి. ఎవరుంటుంది? ఎలాగైనా భూమిని ప్రీ ఫైనల్లో ఓడించేలా చేయాలి. ఫైనల్ ఎగ్జామ్స్లో కూర్చోకుండా చేయాలి.
చేస్తున్నారు? సిన్సియర్గా చదువుకుంటున్నారు. ఆ, వార్డెన్ ఎప్పుడు వస్తుంది? రేపు మార్నింగ్ దాకా రాదంట. అయితే ఇక మనదే రాజ్యం అన్నమాట. వాళ్ళు నీ మీద మీ నాన్నమ్మ కంప్లైంట్ ఇస్తే నేను అనన్యతో పాటు ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నానని మా నాన్నమ్మ అనుకుంటోంది. కావాలంటే అనన్య కూడా సాక్ష్యం చెప్తుంది. అయితే ఏ ప్రాబ్లం లేదన్నమాట. ప్రాబ్లం నాకు కాదు, ఆ భూమికి. అదెలా చదువుకుంటుందో నేను చూస్తాను. Yo guys, this is not a mass song. This is the boss song. Hey ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా. అమ్మడు లెట్స్ డు దీని కుమ్ముడు. పని చెప్తా. ఆపండి ఆపండి. నందిక ఏ సారీ వసే పందిక. చుట్టిన అల్లాడిస్తదే నీ అవుట్లైన్. స్టెప్పులు ఆపకపోయినారు, కారుతో పలకొట్టేస్తా. పగలగొట్టేవే. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. నా కారద్దాలు పగలు కొడితే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఇప్పుడు నీ బుర్ర నేను బద్దలు కొడతానే. అట్టాగే ఇరగొట్టేస్తానేమనుకున్నావు? హాస్టల్ ముందు ఏటి గోలా? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఆ? ఏటి కొత్త సంవత్సరమా? నెలకే మళ్ళీ వచ్చేసినాదా? వసే నీ బుర్రలో గుజ్జున్నాదానే? కొత్త సంవత్సరం వచ్చి నెల దాటేసినది కదే. అప్పుడు నేను వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోలేదు. ఆ పార్టీ బాకీ ఉంది. ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం చదువుకోవాలా? పోయి చదువుకో. ఇంత సౌండ్ ఎడితే ఎట్ట చదువుకోవాలా? నా కారు నా ఇష్టం, నా మ్యూజిక్ నా ఇష్టం, నా ఫ్రెండ్స్ నా ఇష్టం, మా డాన్స్ మా ఇష్టం. అంత ఇదిగా ఉంటే ఎల్లి నీ ఇంట్లో పార్టీ చేసుకో. మమ్మల్ని చదువుకోనీకుండా ఇబ్బంది ఎడితే ఈ మాట పెద్దమ్మ గారితో చెప్తాం. చెప్పుకో. ఉండు, ఇప్పుడే చెప్తాను. నీ కుమ్ముడే బాగైతే రాగు. అత్తయ్య మీకు ఫోన్. హలో హలో, ఓ భూమా. పెద్దమ్మ గారు? కాదు, పెద్దమ్మ గారి తర్వాత పెద్దమ్మ గారిని. అవంతికమ్మ గారా? అవును, ఆ అమ్మగారినే. ఓ పాలి ఫోన్ పెద్దమ్మ గారికి ఇస్తారా? ఎందుకు? ఈడ నందికమ్మడు పెద్ద సౌండ్తో మ్యూజిక్ ఎట్టి హాస్టల్ మమ్మల్ని చదువుకొనివ్వడలేదమ్మ గారు. అయితే మా మెట్టే చదువుకోవాలమ్మ గారు. ఏ చదువుకోవడం కుదరడం లేదా?
లేదు కనుకే ఫోన్ చేశాను. అయితే వెళ్ళి ఏ గంగలోనూ దూకు. అమ్మగారు, పోవే. అది మా కాంపౌండ్. నందిక ఈ ఇంటికి ఈ ఆస్తికి వారసురాలు. ఇంకోసారి నందిక మీద మా అత్తయ్యకి కంప్లైంట్ చేశావంటే నిన్ను ఆ హాస్టల్లో కూడా ఉండనివ్వకుండా చేస్తాను. అతి చేశావంటే అతి గతి లేకుండా పోతావు. నోరు మూసుకొని పెట్టేవే ఫోను. నందిక ఫోన్ చేసింది అత్తయ్య. అనన్యతో కలిసి ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటుందట. లేట్ అయితే మిడ్ నైట్ రావద్దని అక్కడే పడుకోమని చెప్పాను. సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె తీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీమే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరు. కాకే కట్టినాదిరో గుండెకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లవ్వు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను. సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె తీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి అబ్బా ఈ సుందరి ఆ,